హైదరాబాద్ నగరంలో టీజీఐఏసీ భూముల వేలానికి అనూహ్య స్పందన లభించింది. రాయదుర్గంలోని పాన్ మక్తాలో భూమి రికార్డు ధర పలికింది. ఎకరం 237 కోట్ల రూపాయలు పలికినట్లు అధికారులు తెలిపారు. సర్వే నెంబర్ 83/1లో 6 ఎకరాలు 29 గుంటలకు ఇంకా వేలం కొనసాగుతోంది. ఇక గత ఏడాది అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఎకరం ధర 177 కోట్ల రూపాయలు పలికింది. ఇది దక్షిణ భారతదేశంలో ఆల్ టైం రికార్డు కానుంది. హైదరాబాద్ నగరంలో టీజీఐఏసీ భూముల వేలానికి అనూహ్య స్పందన లభించింది. రాయదుర్గంలోని పాన్ మక్తాలో భూమి రికార్డు ధర పలికింది. ఎకరం 237 కోట్ల రూపాయలు పలికినట్లు అధికారులు తెలిపారు. సర్వే నెంబర్ 83/1లో 6 ఎకరాల 29 గుంటలకు ఇంకా వేలం కొనసాగుతోంది. గత ఏడాది అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఎకరం ధర 177 కోట్ల రూపాయలు పలికినట్టు తెలుస్తోంది. ఇది దక్షిణ భారతదేశంలో ఆల్ టైం రికార్డు కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. రాయదుర్గం ల్యాండ్ రికార్డ్ అనేది ఇది హైయెస్ట్ రికార్డ్ గా మనం చూడాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక ల్యాండ్ రికార్డ్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. మొదట్లో మనం చూసాం కోకాపేటలో కూడా దాదాపు అప్పట్లో 100 కోట్ల రూపాయలు ఎకరం పలికినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే లాస్ట్ ఇయర్ మనం చూసాం 177 కోట్లు కూడా ఇదే ఏరియాలో రాయదుర్గం ఏరియాలో ఎకరం పలికినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటిది ఇప్పుడు అదే రాయదుర్గం పాన్ మక్తా ఏరియాలో దాదాపు 237 కోట్లు పలికిందానంటే ఇది హైయెస్ట్ రికార్డు. ఇది సౌత్ ఇండియాలోనే అత్యధికంగా ఎకరం భూమి విలువ ఈ స్థాయిలో ఉందా అంటే ఎవరు కూడా ముక్కు వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాయదుర్గం సర్వే నెంబర్ 83/1లో 6 ఎకరాల 29 గుంటలు వేలం వేశారు. దీంట్లో ఆక్షన్ లో చాలా మంది పాల్గొన్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇదంతా రియల్టర్లు అక్కడ పెద్ద పెద్ద విల్లాలు హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టాలన్నటువంటి ఆలోచనతో ల్యాండ్ కొన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది టీజీఐఏసీ దీనికి సంబంధించినటువంటి వేలం వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. వాస్తవానికి ఈ టీజీఐఏసీ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సంబంధించి నిర్వహించినటువంటి ఈ భూముల వేలంలో ఈ రోజు మధ్యాహ్నం దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆక్షన్ స్టార్ట్ అయింది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలోని ఈ రాయదుర్గం ఈ భూముల వేలం అనేది దీనికి పలువురు చాలా ఆక్షన్ కు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఎందుకంటే సర్వే నెంబర్ 83/1 అనేది 6 ఎకరాల 29 గుంటలకు సంబంధించినటువంటి ఇది. ఈ వేలలో ఎకరం భూమి ద్వారా 237 కోట్లు పలకడం అనేది ఇది హైయెస్ట్ రికార్డ్ గా ఉంది. మనం చూసాం 177 కోట్లు పలికినటువంటి పరిస్థితి ఉంది. దీని మొత్తం 6 ఎకరాల 9 గుంటలు మొత్తం కూడా దీని విస్తీర్ణం వచ్చేసి ఈ రాయదుర్గం సంబంధించినటువంటి సర్వే నెంబర్ 83/1లో 6 ఎకరాల 9 గుంటలకు సంబంధించి ఇప్పుడు మొత్తం 1490 కోట్ల రూపాయలు ఈ ల్యాండ్ కు పలికినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంస్థ వచ్చేసి గౌరవ వెంచర్స్ ఈ సంస్థ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇక్కడ 177 కోట్లు ఎంఎన్ఎస్ రియాలిటీ సంస్థ గతంలో దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంటే రియల్ ఎస్టేట్ సంస్థ ఈసారి గౌరవ వెంచర్స్ ఈ ఎకరం భూమిని 230 కోట్లకు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జూన్ 1వ తేదీన మరో 5.9 ఎకరాల టీజీఐఏసీ వేలం కూడా వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తానికి ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొదట్లో మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కోకాపేటలో అనూహ్యంగా అప్పుడు మనం చూసాం దాదాపు 50 నుంచి 100 కోట్ల రూపాయల దాకా పలికినటువంటి పరిస్థితి మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో. దాని తర్వాత చాలా కాలం పాటు సద్దుమణిగింది. మొత్తం కూడా తెలంగాణ మూవ్మెంట్ తోటి కొంత ల్యాండ్ రేటు పడిపోయినటువంటి పరిస్థితి చూసాం. అది కొన్నేళ్ల పాటు కొనసాగింది. దాని తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదే రాయదుర్గం గచ్చిబౌలి ఏరియాలో దాదాపు 100-120 కోట్ల రూపాయల దాకా పలికినటువంటి పరిస్థితి ఉంది. మనం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం మొన్న కూడా 175 కోట్లు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న సమయంలోనే మన లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే పలికినటువంటి పరిస్థితి. ఇప్పుడు హైయెస్ట్ లెవెల్ 237 కోట్లు ఒక ల్యాండ్ కు పలకడం అనేది అంటే ఇది భవిష్యత్తులో విల్లాలు వేసినా లేదంటే దీని హైరేజ్ బిల్డింగ్ పెట్టినా కూడా ఖచ్చితంగా అంతే స్థాయిలో ఆ విల్లాలను కానీ హైరేజ్ బిల్డింగ్ ని కానీ 10 కోట్ల రూపాయలకు ఒక్కొక్క విల్లా కానీ వెంచర్ వేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇది టీజీఐఏసీ ఇంత పెద్ద మొత్తంలో మొదటిసారి వేలంలో ఇంత అమౌంట్ తెచ్చుకోవడం అనేది ఖచ్చితంగా ఇది ఒక రికార్డుగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థాంక్యూ.